ఓం గురుభ్యో నమః. మన శరీరం అండి పంచభూతాలతోని ఇంకా మనసు, బుద్ధి, అహంకారంతో మన యొక్క శరీరం తయారైంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు మనకి ఈ దైవీ ప్రకృతి అంటే జగన్మాత అయిన అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క ప్రకృతి స్వరూపంలో ఉండడాన్ని ఆ వచ్చినవన్నీ ఫలాలు, ఫ్రూట్స్ అన్నీ తిని శరీరం చిన్న వయసు నుంచి పెద్దదిగా మనం పెరుగుతున్నాం. చక్కగా ఆ జీర్ణం చేస్తుంది ఆ నారాయణుడు. అందుకనే ప్రకృతిలోని పురుషుడు తర్వాత అమ్మవారు ఇద్దరు కూడా చాలా చాలా ముఖ్యమే ఇక్కడ అన్నమాట. దానివల్ల మనం మనస్సుని చక్కగా భగవంతుడి వైపు ఎలా తీసుకెళ్ళాలి అంటే చిన్న ఉదాహరణ ఏం లేదండి. ఒక రిమోట్ ఉంది, ఆ రిమోట్లో మనకి ఏం ఛానల్ కావాలంటే 1, 2, 3 నొక్కుకుంటూ వెళ్తాం కదా. అలాగే ఒకటి తర్వాత ప్రతి ఒక్కరు ఒకేసారి మారిపోవండి. అందరూ మంచివాళ్ళు ఉండరు, అలానే అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు. ఎంత చెడ్డవాడిలోని కూడా 99 చెడ్డ పనులు చేసిన ఒక్క మంచితనం ఉంటుందట. అందుకని ప్రతి ఒక్కరిని మనం క్షమించే గుణం రావాలి. ఎప్పుడు క్షమించే గుణం వచ్చిందా మనకి అహంకారం అన్న తగ్గుతుంది. ఎప్పుడు అహంకారం తగ్గుతుందా అంటే మనసు, బుద్ధి ఒకలాగయ్యి భగవంతుడి వైపు, ఆత్మ వైపు ప్రయాణం చేస్తాం.